తెలంగాణ సీఈఓ వికాస్ రాజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. 34 లొకేషన్స్ లో మనకు 120 ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. సో 119 కి 119 ప్లస్ మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్ లో 2 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ 28 టేబుల్స్ ఉన్నాయి, అందుకనే 2 కౌంటింగ్ హాల్స్ అక్కడ ఉంటాయి. అట్లాగే పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో అంటే 17 కాన్స్టిట్యుయెన్సీకి 17 పోస్టల్ బ్యాలెట్కి ఒక్కొక్క కౌంటింగ్ హాల్ ఉంటుంది. ఒక రెండు కాన్స్టిట్యుయెన్సీస్ షెవెల్లా అండ్ మల్కాజ్గిరి, ఈ 2 కాన్స్టిట్యుయెన్సీస్లో పోస్టింగ్ బ్యాలెట్కి 2 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. అక్కడ కొంత ఎక్కువ ఉన్నాయి నంబర్స్, అందుకనే. సో ఇది ఓవరాల్ నంబర్స్. తర్వాత let us start with the security arrangements. 12 companies of CAPF, Central Forces, 12 companies ఇంకా మన దగ్గర ఈ అన్ని స్టోరేజ్, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ దీన్ని గార్డ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు కౌంటింగ్ టైం వరకు ఉంటారు. ఇప్పుడు గతంలాగా ఈసారి కూడా మనకు 3 టియర్ కౌంటింగ్ సెంటర్లో సెక్యూరిటీ ఉంటుంది. సో అవుటర్ మోస్ట్ సెక్యూరిటీ కార్డను ఒక కౌంటింగ్ క్యాంపస్కి, అంటే ఒకే క్యాంపస్లో 2-3 ఉండొచ్చు. సో ఆ క్యాంపస్కి 100 మీటర్స్ దూరం వరకు వాళ్ళు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తారు. ఎవరిని లోపలికి బండిల్ని రాని ఇవ్వరు. సో ఇది బేసికలీ స్టేట్ సివిల్ పోలీస్ వాళ్ళే మ్యానింగ్ చేస్తారు. ఇది అక్కడ ఎవరైనా లోపల వెళ్ళాలి అంటే ఐడి కార్డ్స్ చెక్ చేసిన తర్వాతనే లోపల పర్మిట్ చేస్తారు. అక్కడ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా పోస్టెడ్ ఉంటారు. ఏమైనా హోప్ఫుల్లీ నథింగ్ విల్ హ్యాపన్, బట్ ఇఫ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా ఉంటారు. ఇది అవుటర్ రింగ్. తర్వాత సెకండ్ కార్డన్ కౌంటింగ్ ప్రెమైసెస్కి గేట్ దగ్గర, అంటే ఒక కౌంటింగ్ లొకేషన్లో ఒకటే సెంటర్ ఉండొచ్చు, 2, 3, 4 సెంటర్స్ కూడా ఉండొచ్చు. సో దానికి క్యాంపస్కి ఎంట్రీ దగ్గర స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ వాళ్ళు సెకండ్ కార్డన్లో ఉంటారు. సో వాళ్ళు కూడా ఫ్రిస్కింగ్ చేస్తారు. Anybody goes inside, they will be fully frisked because electronic devices ఇవి అంత లోపల తీసుకోవడానికి లేదు. నో రికార్డింగ్, ఆడియో ఆర్ వీడియో రికార్డింగ్, నథింగ్ క్యాన్ బి టేకన్ ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్, అందుకనే అక్కడ ఫ్రిస్కింగ్ చేస్తారు. థర్డ్ అండ్ ద ఇన్నర్ మోస్ట్ కార్డన్, ఇది కౌంటింగ్ హాల్కి డోర్ దగ్గర ఇట్లాంటి ఎంట్రీ ఉంటే దాని దగ్గర సిఏపిఎఫ్ వాళ్ళు మ్యాన్ చేస్తారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ 12 కంపెనీస్ ఏవి ఉన్నాయి మన దగ్గర. సో దోస్ 12 కంపెనీస్ దే విల్ బి మ్యానింగ్ దిస్ ఎంట్రీ టు ద కౌంటింగ్ హాల్. కౌంటింగ్ పర్సనల్, క్యాండిడేట్స్, వాళ్ళ ఏజెంట్స్, అదర్ పర్సనల్, everybody will be checked, everybody will be frisked. No one is permitted to take any recording device inside. Cell phone undochu, nothing can be taken inside. Of course, I'll talk about media center separately, but I am talking about the counting agent, counting staff. వీళ్ళ గురించి మాట్లాడుతున్నా. కౌంటింగ్ సెంటర్ చుట్టూ ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉంటాయి 144 కింద. సో నోబడీ క్యాన్ అసెంబుల్, that will not be permitted there. తర్వాత ఆఫ్ కోర్స్ మీకు తెలుసు డ్రై డే కూడా, కౌంటింగ్ని డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత కమింగ్ టు ఇది అవుటర్ అరేంజ్మెంట్. తర్వాత కమింగ్ టు ద ఇన్సైడ్ అరేంజ్మెంట్. ఇన్సైడ్ అరేంజ్మెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంటైర్ హాల్ multiple CCTV cameras పెట్టేసి every nook and corner of the
కౌంటింగ్ సెంటర్ విల్ బి కౌంటింగ్ హాల్ విల్ బి కవర్డ్. అంటే దాంట్లో ఏది నో ఏరియా ఆఫ్ దట్ కౌంటింగ్ హాల్ విల్ బి లెఫ్ట్ అన్కవర్డ్, 100% కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కి బ్యారికేడ్ చేసి ఎక్స్క్లూసివ్ డెడికేటెడ్ దారి ఉంటుంది. దట్ విల్ ఆల్సో బి కవర్డ్ విత్ CCTV. ఈవీఎంస్ తర్వాత 17C ఆ రెండుని తీసుకువస్తారు అదే దారిలో, which will be covered by CCTV, and after counting it will be taken out by the same path. ఆ బ్యారికేడింగ్ లోపల ఈ ఈవీఎంస్ అండ్ ఈవీఎం క్యారింగ్ మనుషులు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు పోవడానికి లేదు అక్కడ. సో దట్ విల్ బి అన్ ఎక్స్క్లూసివ్ పాత్వే ఓన్లీ ఫర్ దోస్ పీపుల్. నౌ కమింగ్ టు ద కౌంటింగ్, మన దగ్గర టోటల్ ఈ రోజుకి నిన్నటికి 2,17,000 2,18,000 వరకు పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. ఇది ఇంకా కొద్దిగా పెరగచ్చు, ఎందుకంటే ETPBS ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓటర్స్కి ఏవి పోతాయి అది ఇంకా వస్తున్నాయి. 4th నాడు 8 o'clock మార్నింగ్ వరకు వాట్ ఎవర్ కమ్స్ విల్ బి టేకన్ ఫర్ కౌంటింగ్. సో స్టిల్ వీఆర్ గెటింగ్ సమ్ నంబర్స్ డైలీ. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం 276 టేబుల్స్ పెట్టడం జరిగింది. దానికి హాల్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి అట్లీస్ట్ ఒక 2 ప్లేస్లో 2 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్ కోసం ఉంటాయి. ఈ హాల్స్ లోపల టోటల్ అంతా కలిపి 276 టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క ARO ఉంటారు. ఎవ్రీ టేబుల్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసే ప్రతి టేబుల్ మీద ఒక సీనియర్ ఆఫీసర్ డెసిగ్నేటెడ్ బై ఎలక్షన్ కమిషన్ ARO గారు ఉంటారు. ఆయన కింద ఒక సూపర్వైజర్ ఉంటారు, కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఎవ్రీ టేబుల్ విల్ హ్యావ్ అ మైక్రో అబ్జర్వర్. సో ఇది అంతా చేసేది ఆల్మోస్ట్ 1600-1700 వరకు స్టాఫ్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద కౌంటింగ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్. తర్వాత ETPBSకి కొంత ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఉంది ECI వారిది. అంటే ETPBS అంటే అది ఎన్వలప్స్ వస్తాయి. ఎన్వలప్స్లో స్కానింగ్ అవి అంతా ఉంటాయి. ఆ స్కానింగ్ చేసుకొని తర్వాత దాన్ని పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్కి పంపడం జరుగుతుంది. ఆ స్కానర్స్ మన దగ్గర డిపెండింగ్ అపాన్ ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని ETPBS రాబోతున్నాయి దాన్ని బట్టి 135 స్కానర్స్ పెట్టడం జరిగింది. దీనికి ఈ స్కానింగ్ దానికి సెపరేట్ టేబుల్స్ ఉంటాయి. దాని మీద కూడా ఒకరు ARO ఉంటారు. 10 టేబుల్స్ వరకు ఉంటే ఒకరు ARO, అంతకంటే ఎక్కువ ఉంటే 2 AROs ఉంటారు. ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, ఒకరు అసిస్టెంట్ ఉంటారు. వీళ్ళు బేసికలీ స్కాన్ చేసి అన్నిటికీ లెక్కలు పెట్టుకుంటారు, కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తారు. చూసిన తర్వాత ఆ బ్యాలెట్ని పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ దగ్గరికి పంపించేస్తారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇది ఓవరాల్ ప్రొసీజర్. తర్వాత ఈవీఎంలోకి వస్తే మనకు మ్యాక్సిమం 24 రౌండ్స్ ఒక 3 అసెంబ్లీ సెగ్మెంట్స్లో జరుగుతాయి. చొప్పదండి ఆఫ్ కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ, యాకుత్పురా ఆఫ్ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ దేవరకొండ ఆఫ్ నల్గొండ కాన్స్టిట్యుయెన్సీ. ఈ 3 సెగ్మెంట్స్లో ఒక 24 రౌండ్స్ వరకు జరుగుతాయి. మిగతా అన్ని చోట్ల దీనికంటే తక్కువే ఉంటాయి. అట్లాగే మినిమం రౌండ్స్ చూడాలంటే 13 రౌండ్స్ 3 సెగ్మెంట్స్లో ఉంటాయి. ఈ 3 సెగ్మెంట్స్ ఏంటంటే ఆర్మూర్ ఆఫ్ నిజామాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, భద్రాచలం ఆఫ్ మహబూబాబాద్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ అశ్వరావుపేట్ ఆఫ్ ఖమ్మం కాన్స్టిట్యుయెన్సీ. ఓవరాల్గా చూడాలంటే బల్క్ ఆఫ్ ద
bulk of the assembly segments లో 18, 19, 20, 21 అట్లా రౌండ్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి our estimation is that we should be able to finish this about 3 o'clock, 4 o'clock వరకు అవ్వాలి. Of course, it is dependent on lot of things. When I come to the procedure, నేను కొంత further details చెప్తాను. ఎవ్రీ రౌండ్కి టాబులేషన్ కావాలి, తర్వాత మళ్ళీ మైక్రో అబ్జర్వర్స్ చూడాలి, కౌంటింగ్ ఏజెంట్స్ అక్కడ ఉంటారు, వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. ఇది చేసిన తర్వాత మెయిన్ టేబుల్కి వస్తుంది. మెయిన్ టేబుల్ మీద దానికి టాబులేషన్ జరుగుతుంది. టాబులేషన్ తర్వాత దానికి అబ్జర్వర్ గారు చూస్తారు. అబ్జర్వర్ గారు చూసిన తర్వాత వన్స్ దట్ ఈస్ క్లియర్డ్, దెన్ ఇట్ ఈస్ క్లియర్డ్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాని తర్వాత దీన్ని డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఆ డేటా ఎంట్రీ ఎన్కోర్కి, ఎన్కోర్ ఇస్ ద ఈసీఐస్ వెబ్సైట్, దాంట్లో డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఆ డేటా ఎంట్రీ చేసిన తర్వాత దానికి ప్రింట్అవుట్ తీసి మళ్ళీ వెరిఫై చేస్తారు, కరెక్ట్గా డేటా ఎంట్రీ అయిందా లేదా, కౌంటర్ సిగ్నేచర్ అవుతుంది. దెన్ ఓన్లీ వన్ రౌండ్ ఈజ్ కాల్డ్ ఎస్ అ రౌండ్ కంప్లీటెడ్. సో ఈ అంతా పద్ధతి ఫస్ట్ 2-3 రౌండ్స్కి కొంత అలవాటు పడేసరికి కొంత టైం పడుతుంది. అఫ్ కోర్స్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ హ్యాస్ బీన్ గివెన్ టు ఆల్ ద స్టాఫ్. అయినా కూడా ఫస్ట్ 2-3 రౌండ్స్కి ఈవీఎంస్ రావడం, దానికి ఓపెన్ చేయడం, కౌంటింగ్ ఏజెంట్స్ని కూడా చూపించడం, వాళ్ళ సైడ్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, సందేహాలు ఉంటాయి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత ఈ అంతా పద్ధతి ఫాలో చేయడం. ఇది అంతా చేసిన తర్వాత ఫైనల్గా ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈసీఐ ఆర్డర్స్ అండ్ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఈసీఐ వారు ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారం ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్లో అట్ ర్యాండమ్ 5 పోలింగ్ స్టేషన్స్ని పికప్ చేసి దానికి వీవీప్యాట్ స్లిప్స్ని కౌంట్ చేయడం జరుగుతుంది. ఈ వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయాలంటే వీవీప్యాట్ స్లిప్స్కి సెపరేట్ బూత్ ఉంటుంది. ఎందుకంటే స్లిప్స్ అందుకనే దానికి చుట్టూ ఈ జాలీలాగా ఉంటుంది, సో దట్ నోబడీ క్యాన్ టచ్ ఇట్. అండ్ దానికి సెపరేట్ కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు, సెపరేట్ కౌంటింగ్ స్టాఫ్ విల్ బి దేర్. సో వాళ్ళు దానికి కౌంటింగ్ చేస్తారు. ఇది జరిగేది ఆఫ్టర్ ద ఎంటైర్ కౌంటింగ్ ఈజ్ ఓవర్ ఆఫ్ ద ఈవీఎంస్. దాని తర్వాత దీన్ని లాస్ట్లో చేస్తారు. చేసిన తర్వాత ఈ 5 అట్ ర్యాండమ్ లేఅవుట్ తీసుకుంటారంటే అక్కడ అబ్జర్వర్ గారు ఉంటారు, ఆర్ఓ గారు ఉంటారు, వీళ్ళు చూస్తారు. సో ఆ 5 కేసులు కౌంట్ చేసిన తర్వాత టాలీ చేస్తారు. దేంతో ఈవీఎం నంబర్స్ అండ్ వీవీప్యాట్ స్లిప్స్ నంబర్ క్యాండిడేట్ వారిగా కరెక్ట్గా సేమ్ వచ్చిందా లేదా టాలీ చేస్తారు. టాలీ చేసిన తర్వాత if it comes correct, then they'll go further for compilation of segment wise numbers. తర్వాత పోస్టల్ బ్యాలెట్ నంబర్స్ అంత కంపైల్ చేసిన తర్వాత టోటల్ నంబర్స్ వస్తాయి క్యాండిడేట్ వారిగా. ఆ క్యాండిడేట్ వారి నంబర్స్ దాని తర్వాత దాన్ని రిజల్ట్ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు the staff who's being allotted for the counting వాళ్ళని కూడా ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. టోటల్గా మనకు స్టేట్లో కౌంటింగ్ స్టాఫ్ రిక్వైర్మెంట్ ఈజ్ అబౌట్ 10,000. సో వీ టేక్ అబౌట్ 50% ఎక్స్ట్రా. ఆ 50% ఎక్స్ట్రా తీసుకొని అందులో నుంచి అట్ ర్యాండమ్ ఒక 120% అంటే 20% ఎక్స్ట్రా వరకు ఫస్ట్ ర్యాండమైజేషన్లో తీసుకోవడం జరుగుతుంది. అది ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ ర్యాండమైజేషన్ అంటే సెగ్మెంట్ వారీగా కౌంటింగ్ స్టాఫ్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఇది అబ్జర్వర్ గారి సమక్షంగా జరుగుతుంది. అబ్జర్వర్స్ రేపు 10:30 కదా, రేపు 10:30కి రిపోర్ట్ చేయమని చెప్పారు వాళ్ళకి. సో ఈసీఐ వారి ఆర్డర్స్ ప్రకారం మన దగ్గర 49 అబ్జర్వర్స్ కదా, 49 అబ్జర్వర్స్ వస్తున్నారు. 49 అబ్జర్వర్స్ వాళ్ళ కౌంటింగ్ సెంటర్స్కి వెళ్ళిపోతారు. అక్కడ చేరిన తర్వాత
డిఓ గారి సమక్షంలో ఒక్కొక్క సెగ్మెంట్కి అక్కడ ఉన్న టేబుల్స్ బట్టి ఈ కౌంటింగ్ స్టాఫ్ని అలాట్ చేయడం జరుగుతుంది. దిస్ విల్ హ్యాపన్ 24 hours బిఫోర్ ద యాక్చువల్ కౌంటింగ్, అంటే థర్డ్ నాడు జరుగుతుంది. తర్వాత థర్డ్ ర్యాండమైజేషన్ ఫైనల్గా ఆన్ 4th ఎర్లీ మార్నింగ్ ఒక 5 o'clock అట్లా అగైన్ అబ్జర్వర్ గారి సమక్షంగా అట్ ర్యాండమ్ ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క సెట్ని అలాట్ చేయడం జరుగుతుంది ఈ కౌంటింగ్ స్టాఫ్. సో దిస్ ఇస్ ద ఓవరాల్ అలాట్మెంట్. ఆల్రెడీ 2 rounds of training has been given to the staff. థర్డ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ మళ్ళీ థర్డ్ నాడు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మల్టిపుల్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ హ్యాస్ బీన్ గివెన్ టు ద పీపుల్ సో దాట్ ఎవరికి ఏం డౌట్ లేకుండా ఉండాలి. అట్లాగే ఈసీఐ వారు కొన్ని డౌట్ క్లియరింగ్ సెషన్స్ పెట్టారు. IIIDM నుంచి కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ ఆ రోజు కోసం పెట్టారు. కొంత డ్రై రన్ కూడా చేసి చూపించడం జరిగింది. ఎట్లా చేయాలి, ఏమేమి సాధకాలు బాధకాలు దాంట్లో రావచ్చు, దానికి ఎట్లా హౌ ఇట్ హ్యాస్ టు బి ట్యాకల్డ్, అవి అంతా డీటెయిల్స్ ఆల్రెడీ ఈ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవన్నీ దిస్ ఎంటైర్ ప్రాసెస్లో కంప్యూటరైజేషన్ అండ్ ఐటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ద ఎంటైర్ data that is coming out has to be tabulated, fed into the ECI website. So దీని కోసం almost 700 computers will be used all over the centers put together. Almost 800 వరకు మనం ఐటీ స్టాఫ్ని ట్రైన్ చేసి వాళ్ళని కూడా డ్రై రన్స్ వాళ్ళ ద్వారా చేయించేసి కూడా రెడీ చేసి వాళ్ళని పెట్టాము. సో దట్ వీళ్ళు ఈ కంప్యూటర్స్ మీద పనిచేస్తారు. ఈ కంప్యూటర్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు స్కానింగ్కి కంప్యూటర్స్ వాడతారు, తర్వాత టాబులేషన్కి కంప్యూటర్ వాడతారు, తర్వాత ఫైనల్గా ఎన్కోర్ డేటా ఎంట్రీకి కంప్యూటర్ వాడతారు. ఈ 3 దీంట్లో కంప్యూటర్స్ విల్ బి యూజ్డ్. తర్వాత క్యాండిడేట్స్కి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఏంటంటే టుడే బై 5 PM లేటెస్ట్ వాళ్ళకి ఏమైనా కౌంటింగ్ ఏజెంట్స్ అపాయింట్ చేయాలి అంటే ఆ లిస్ట్ వాళ్ళు ఆ రోజుకు ఇవ్వాలి. సో బై టుడే 5 PM candidates should inform their list of counting agents to the returning officer. Candidates can appoint one more counting agent. అంటే వాళ్ళు ఎంతమందిని అపాయింట్ చేయవచ్చు అంటే ఎన్ని టేబుల్స్ ఉన్నాయి అంత అపాయింట్ చేయవచ్చు. తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ లేకపోతే ఎక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉండరు ఆ సెగ్మెంట్లో ఏఆర్ఓ గారు కూర్చుంటారు టేబుల్ మీద. ఆ టేబుల్ మీద ఒక కౌంటింగ్ ఏజెంట్ని కూడా పెట్టుకోవడానికి వాళ్ళకి ఫెసిలిటీ ఉంది. దాట్ ఆల్సో దే కెన్ ఇన్ఫార్మ్ హూమ్ దే వాంట్ టు అపాయింట్ దేర్. కొన్ని చోట్ల నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈవీఎంస్కి 2 హాల్స్ ఉన్నాయి, కొన్ని ప్లేస్లో పోస్టల్ బ్యాలెట్కి 2 హాల్స్ ఉన్నాయి. అట్లాంటి ప్లేస్లో ఆ సెకండ్ కౌంటింగ్ హాల్కి ఇంకా ఒకరు కౌంటింగ్ ఏజెంట్ని కూడా అపాయింట్ చేసుకోవచ్చు. తర్వాత 2414 మైక్రో అబ్జర్వర్స్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతూ ఉంది. అఫ్ కోర్స్ వీళ్ళు అబ్జర్వర్ గారు కింద పని చేస్తారు. సో దే విల్ బి బేసికలీ అబ్జర్వింగ్ ద థింగ్. ప్రతి టేబుల్ మీద ఒకరు ఉంటారు, టాబులేషన్ టేబుల్ మీద ఉంటారు. సో వీళ్ళంతా అబ్జర్వర్ గారు ఫైనల్గా ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇస్తారు. సో దీస్ 2400 మైక్రో అబ్జర్వర్స్ ప్రతి టేబుల్ మీద కూడా ఉంటారు. ఓకే, నౌ కమింగ్ టు ద యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ కౌంటింగ్. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 8 o'clock సెకండ్ నాడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో జనరల్ ప్రొసీజర్ ఏంటంటే సేమ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎంస్ 2 కౌంటింగ్ ఉంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి ½ an hour తర్వాత ఈవీఎంస్ స్టార్ట్ అవుతుంది. కానీ మన దగ్గర ఎక్సెప్ట్ ఫర్ సికింద్రాబాద్ బై ఎలక్షన్ మిగతా అన్ని చోట్ల ఈవీఎం కౌంటింగ్ హాల్ ఈజ్ డిఫరెంట్ అండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఈజ్ డిఫరెంట్. ఇవి వేరే వేరేగా ఉన్నాయి. అందుకనే అన్ని సైమల్టేనియస్గా 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఏ టేబుల్ మీద ఏ ఈవీఎం అంటే
విచ్ పోలింగ్ స్టేషన్ ఈవీఎం విల్ బి కౌంటెడ్ దట్ విల్ బి ప్రీ డిసైడెడ్, అందులో ఆల్రెడీ అంటించేసి పెడతారు. సో దాని ప్రకారం ఆ ఈవీఎంని అక్కడ తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ఈవీఎంతో సహా ఓన్లీ సియు తీసుకువస్తారు ఆబ్వియస్లీ, బికాస్ ద ఓట్స్ ఈస్ దేర్ ఓన్లీ ఇన్ ద సియుతో సహా 17C కూడా తీసుకువస్తారు. 17C హ్యాస్ బికమ్ వెరీ lot of discussion has happened. 17C ప్రిజైడింగ్ ఆఫీసర్ గారు ఇచ్చిన ఆ ఫామ్ 17Cని కూడా టేబుల్లోకి తీసుకువస్తారు. కౌంటింగ్ ఏజెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు సీ ద నంబర్ దట్ ఈస్ దేర్ ఆన్ ద ఈవీఎం సీల్. దాని మీద సీల్ ఉంటుంది, దానికి నంబర్ ఉంటుంది. ఆ నంబరు తర్వాత 17Cలో నంబర్ ఉంటుంది, వాళ్ళు కావాలంటే అది టాలీ చేసుకోవచ్చు. కౌంటింగ్ అయిన తర్వాత సియుది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే కౌంటింగ్ నంబర్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే వచ్చిన తర్వాత దాన్ని ట్యాబులేట్ చేస్తారు. ట్యాబులేట్ చేసిన తర్వాత ఫామ్ 17Cలో సెకండ్ పార్ట్ ఉంటుంది. క్యాండిడేట్ వారీగా ఆ పోలింగ్ స్టేషన్లో ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయి అది నోట్ చేస్తారు. నోట్ చేసిన తర్వాత కోర్స్ కౌంటింగ్ సూపర్వైజర్ దాంట్లో సైన్ చేస్తారు. దాంతో సహా కౌంటింగ్ ఏజెంట్స్ కూడా దాంట్లో సంతకం పెట్టాలి దట్ దే హ్యావ్ సీన్ అండ్ ద నంబర్స్ ఆర్ టాలింగ్. ఏ నంబర్స్ టాలీ అవుతున్నాయి, ఎన్ని ఓట్స్ పడ్డాయి, ఇక్కడ క్యాండిడేట్ వారీగా టోటల్ ఎన్ని ఓటు వచ్చాయి, ఈ రెండు టాలీ అవుతున్నాయా లేదా, ఇది చెక్ చేసుకొని కౌంటింగ్ ఏజెంట్ ప్రతి టేబుల్ మీద దీన్ని టాలీ చేసుకొని సంతకం పెట్టాలి. ఇట్లాగే టేబుల్ వారీగా ఈ నంబర్స్ని తీసుకువచ్చి ఏఆర్ఓ గారి టేబుల్ మీద దాన్ని ట్యాబులేట్ చేస్తారు. ట్యాబులేట్ చేసిన తర్వాత సేమ్ థింగ్ అబ్జర్వర్ కూడా చూస్తారు. దాన్ని అబ్జర్వర్ గారు కూడా చెక్ చేసిన తర్వాత హీ విల్ ఆల్సో కౌంటర్ సైన్ ఇట్. ఆ టేబుల్ మీద కూడా ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉంటారు. కౌంటింగ్ క్యాండిడేట్ సైడ్ నుంచి వాళ్ళు కూడా సంతకం పెట్టాలి. తర్వాత వన్స్ both these thing has been done, then round wise result can be declared. దీంట్లో ఒకటి ఏంటంటే 14 టేబుల్స్ ఉన్నాయి అనుకోండి ఒక హాల్లో, అంటే 14 నుంచి రౌండ్ కౌంటింగ్ అయిన తర్వాత అబ్జర్వర్ గారు అట్ ర్యాండమ్ ఏదో 2 టేబుల్స్ది ఈవీఎంస్ తెచ్చి దాన్ని ఈ టేబుల్ మీద ఆయన టేబుల్ మీద చెక్ చేస్తారు. ఆయన దగ్గర ఇంకా ఇద్దరు మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. ఆ నంబర్సు అక్కడ టేబుల్ నుంచి ఏం వచ్చింది, ఇక్కడ ఏం చూస్తున్నారు, ఆ రెండు టాలీ చేసి కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తారు. సో దిస్ ఇస్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ చెక్ దట్ ఈస్ డన్. ఇది చేసిన తర్వాత రౌండ్ వైజ్ డిక్లేర్ని హాల్లో డిక్లేర్ చేస్తారు, మీడియా సెంటర్లో పోయి చదువుతారు, తర్వాత ఎన్కోర్లో కూడా ఎంట్రీ చేస్తారు. ఈ 3 చోట్ల సైమల్టేనియస్గా చెప్పడం జరుగుతుంది. దీనికి మీడియా సెంటర్లో మేము ఏం చెప్పామంటే ఏఆర్ఓ గారు వీలు ఉంటే ఏఆర్ఓ గారు, లేకపోతే ఒక సీనియర్ ఆఫీసర్ అడిషనల్ ఏఆర్ఓ లాగా ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మీడియా సెంటర్లో పోయి డీటెయిల్గా ట్యాబులేషన్ క్యాండిడేట్ వైజ్ ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయి అది చదువుమని చెప్పాం. సో దాట్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. లేకపోతే రకరకాల నంబర్స్ పెట్టేస్తే డిఫరెంట్ people pick up different numbers and there is no authorized number that is given. అందుకనే మీరు అందరికీ నేను కోరేది ఏంటంటే మీడియా సైడ్ని కూడా అందరినీ మీ రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంటారు కాబట్టి ఈ ఆథరైజ్డ్ ఎవరు ఆఫీసర్ ఉంటారు మీడియా సెంటర్లో వాళ్ళు ఇచ్చిన డేటానే మీరు తీసుకొని అదే మీరు టీవీలో రిఫ్లెక్ట్ చేస్తే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, సో ఇట్లా మొత్తం అన్ని సెగ్మెంట్ నుంచి రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత అన్ని సెగ్మెంట్ది రిజల్ట్ తీసుకువస్తారు ఆరో దగ్గర ఇంకా ఒక పోస్టల్ బ్యాలెట్ది కౌంటింగ్ హాల్ కూడా ఉంటుంది. అందుకని అక్కడ నుంచి కూడా రిజల్ట్ తీసుకుంటారు. ఈ అన్నిటిని కంపైల్ చేసిన తర్వాత దెన్ ఆర్ఓ విల్ ఫైనలైజ్ ద రిజల్ట్ షీట్. ఆ రిజల్ట్ షీట్ని మళ్ళీ అబ్జర్వర్ని చూపిస్తారు. అబ్జర్వర్ గారు వన్స్ హీ సీజ్ ఈజ్ అగ్రియబుల్ విత్ దాట్, ఆఫ్టర్ దాట్ ఓన్లీ ఇట్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ఎలెక్టెడ్. దానికి మళ్ళీ ఆఫ్ కోర్స్ ఎవరికి ఇబ్బంది ఉందా అట్లాంటి అది కూడా వాళ్ళు అడుగుతారు.
తర్వాత there are lot of instructions that have been issued by the Election Commission regarding storage of EVMs and storage of all these counting related papers after the polling is over. So దీనికి కూడా detailed protocols ఇవ్వడం జరిగింది ఈసీఐ వాళ్ళ దగ్గర నుంచి. ఐ విల్ నాట్ గో ఇన్ టు సో మచ్ ఆఫ్ డీటెయిల్స్, కానీ బేసిక్గా ఏంటంటే ఈవీఎంస్ని అక్కడ నుంచి మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్లు తీసుకువెళ్ళి ప్రతి జిల్లాలో ఈవీఎం స్టోరేజ్ హౌసెస్ ఉన్నాయి. దాంట్లో సెగ్మెంట్ వారీగా దాన్ని స్టోర్ చేస్తారు, సీల్ చేస్తారు. దాంట్లో ద క్యాండిడేట్స్ కెన్ ఆల్సో పుట్ దేర్ సిగ్నేచర్స్. క్యాండిడేట్ ఆర్ దేర్ ఏజెంట్ కెన్ పుట్ దేర్ సిగ్నేచర్స్. ఈ ఈవీఎం కౌంటింగ్ హాల్లో వేరే ఏం మటీరియల్ పెట్టడానికి లేదు. దిస్ ఈజ్ ఎక్స్క్లూసివ్లీ అ హాల్ దట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఓన్లీ ఫర్ ద ఈవీఎం స్టోరేజ్. అంటే ఇది పోస్ట్ కౌంటింగ్ నేను చెప్తున్నా. వీవీప్యాట్ని సెపరేట్ హాల్లో పెడతారు, దానికి దీనికి ఏం లింక్ ఉండదు. అట్లాగే మిగతా పేపర్స్ వీవీప్యాట్ స్లిప్స్ ఉండొచ్చు, ఫామ్ 17C ఉండొచ్చు, తర్వాత వేరే ప్రిజైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్, డైరీ అవి అంతా ఉంటాయి. అవి అన్నిటికీ ఈసీఐ వారు సెపరేట్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దానికి 6 ప్యాకెట్స్ తయారు చేస్తారు. ఆ 6 ప్యాకెట్స్ని కూడా వేరే వేరే ప్లేసెస్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ది స్ట్రాంగ్ రూమ్ ఫర్ ద ఈవీఎం అంటే బ్యాలెట్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్ అండ్ ద స్ట్రాంగ్ రూమ్ కంటైనింగ్ ద వీవీప్యాట్ స్లిప్స్. Once it is sealed, it shall not be opened till the election petition is completed. So election petition ఎప్పుడు వరకు ఉంటుంది, అప్పుడు వరకు దాన్ని ఓపెన్ చేయడానికి లేదు. ఆఫ్ కోర్స్ దానికి మీకు తెలుసు 45 days వరకు టైం ఉంటుంది. 45 days వరకు ఉండకపోతే నో ఎలక్షన్ పిటిషన్ ఈజ్ ఫైల్డ్ అంటే ఆటోమేటికలీ ఓపెన్ చేస్తారు. 45 days తర్వాత ఏమైనా ఎలక్షన్ పిటిషన్ పడింది, దాని మీద కూడా మళ్ళీ కోర్టుకు ఈవీఎంతో సంబంధం లేకుండా వేరే విషయాల మీద ఎలక్షన్ పిటిషన్ ఉంటే దెన్ కోర్ట్స్ sometimes permit that the EVMs can be released because the same EVMs have to be used in other elections also. అట్లాగే SLUs సింబల్ లోడింగ్ యూనిట్స్ ఈసారి ఈసీఐ వారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం. దాన్ని కూడా ఈపీ పీరియడ్ వరకు స్టోర్ చేయాలని, దానికి కూడా సెపరేట్ స్టోరేజ్ హాల్ ఉంటుంది. అందులో ఈ SLUsని కూడా స్టోర్ చేయడం జరుగుతుంది. People can see the results, and as the counting progresses, people can see the result on results.eci.gov.in. ఇది వెబ్సైట్ ఉంది, దాని మీద ఎవరైనా చూడొచ్చు. అట్లాగే ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో కూడా ఉంటుంది, ఈ రెండిట్లో చూడొచ్చు. ఇన్ అడిషన్ టు దిస్ మనం 78 లొకేషన్స్లో స్టేట్లో పెద్ద స్క్రీన్స్ పెట్టి, అంటే ఇన్ అడిషన్ టు మీడియా సెంటర్, ఎనీవే మీడియా సెంటర్స్లో ఉంటాయి. ఇన్ అడిషన్ టు మీడియా సెంటర్స్ కొన్ని ప్రామినెంట్ లొకేషన్స్లో పెద్ద స్క్రీన్స్ పెట్టి దాంట్లో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో పీపుల్ క్యాన్ ఆల్సో ఇఫ్ దే వాంట్ టు సీ, దే క్యాన్ సీ ద రిజల్ట్స్ అట్ దోస్ ప్లేసెస్ ఆల్సో. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ప్రొసీజర్ ఫర్ కౌంటింగ్ యాజ్ ఫార్ ఎస్ లోక్సభ ఈస్ కన్సర్న్. నా ఇంకా 2 కౌంటింగ్ జరుగుతాయి, అందుకనే దాని గురించి కూడా ఇన్ వెరీ షార్ట్ ఐ విల్ టెల్. MLC counting, first thing is Mehboob Nagar constituency, local authorities constituency, అది 2nd నాడు జరుగుతుంది. మీకు తెలుసు ఇంతకు ముందు నుంచి పోస్ట్పోన్ అయ్యి 2nd జూన్కి దాన్ని పెట్టడం జరిగింది. సో అది 2nd జూన్కి అవుతుంది. అది కూడా 8 AM 2nd జూన్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో 3 క్యాండిడేట్సే ఉన్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్ మహబూబ్ నగర్, అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా సీసీటీవీ కెమెరా ఇట్లాగే మొత్తం కవర్ చేయడానికి ఉంటుంది. టోటల్ 15 మంది స్టాఫ్ని పెడుతున్నాం అక్కడ. అక్కడ కూడా మీడియా సెంటర్ అట్లాగే డిస్ప్లే చేయడానికి అన్ని డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. ఏఆర్ఓస్కి అక్కడ కూడా డెసిగ్నేట్ చేయమని చెప్పాము రౌండ్ వైజ్ రిజల్ట్ అందరికీ చెప్పడానికి. మీకు తెలుసు అక్కడ 1439 ఓటర్స్లో 99.86% అంటే ఇద్దరు తప్ప మిగతా అందరూ ఓట్ చేశారు.
సో that is counting is going to be taken place. తర్వాత నల్గొండ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ, దానికి 5th నాడు కౌంటింగ్ ఉంటుంది. దీంట్లో 52 క్యాండిడేట్స్ బరిలో ఉన్నారు. తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, దుప్పలపల్లి విలేజ్, తిప్పర్తి మండల్, నల్గొండ డిస్టిక్ట్ కౌంటింగ్ సెంటర్ అక్కడ ఉంది. అక్కడ 5వ తేదీ 8 AM కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ 4 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఎందుకంటే అక్కడ నంబర్ ఆఫ్ ఓట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతి కౌంటింగ్ హాల్లో 24 టేబుల్స్ ఉంటాయి. తర్వాత ఒక టేబుల్ ఫర్ ఆర్ఓ ఏఆర్ఓ ఉంటుంది. ఇట్లా టోటల్ 100 టేబుల్స్ మీద కౌంటింగ్ జరుగుతుంది. అక్కడ టోటల్ స్టాఫ్ అక్కడ ఆల్మోస్ట్ 900 మంది, 864 పీపుల్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ ఫర్ డూయింగ్ ద కౌంటింగ్. వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో వాళ్ళు కూడా కౌంటింగ్ ఆ రోజు స్టార్ట్ చేస్తారు. ఈ అంతా సీసీటీవీ కెమెరా, కౌంటింగ్ ఏజెంట్స్ ప్రతి టేబుల్కి ఒకరు, ఇవి అంతా అక్కడ కూడా ఉంటాయి. మీడియా పాయింట్ అక్కడ కూడా ఉంటుంది. సో ఆల్ దోస్ అరేంజ్మెంట్స్ విల్ బి మేడ్ దేర్ ఆల్సో. Okay, that is all from my side. Sorry, I could not get it. కౌంటింగ్ ఏజెంట్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్లు ఏమైనా చేస్తారా? సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ జరుగుతుంది. సార్, ర్యాలీలు అట్లాంటి సెలబ్రేషన్స్కు అనుమతి ఉందా? ఉంటే దానికి సంబంధించి ఏమన్నా మీకు అప్లికేషన్స్ వచ్చాయా? దాంతోపాటు ఈ వైన్స్కి సంబంధించి ఎంత క్లోజ్ టైం ఏంది, ఓపెనింగ్ టైం ఏంది అన్నది కూడా చెప్పండి. వైన్ Achar, liquor shop. Okay. సార్, ఈ వివిప్యాట్స్, ఈవీఎం మిషన్లు ఈ టాలీ చేస్తాను, టాలీ అవ్వకపోతే ఏంటి పరిస్థితి? సార్, కౌంటింగ్ రోజు మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ మా మీడియాకి ఏర్పాటు చేస్తున్నారు? కౌంటింగ్ రోజు 4th సార్, ఇటు కౌంటింగ్ రోజు 4th మామూలుగా కౌంటింగ్ సెంటర్లో ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు కదా, ఇక్కడ మెయిన్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మాకు ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు? Okay, let me first answer this. Let me answer this, then I will come to more questions. Counting agents ki breath analyzer ki mana daggara aithe there is no such proposal as of now. Rallies ki it is very simple. Police permission as per rules తీసుకోవాలి. That's okay. Liquor shops will be closed from what time? Morning nunchi night varaku it will be closed. Till completion of counting. I'll tell you the exact time. But that day is dry day, so that day liquor shops will be closed. Mamulga aithe rallies ki permission general ga ivaru, but anyway, that's basically the lookout of the police. So we basically look at it from the point of view of law and order. So idea is, okay, somebody has won, somebody has lost, whatever it is. So, but it should not become a problem for other people. So that is the point of view from which it is looked at. వీవీప్యాట్ కి ఈవీఎం కి టాలీ అవ్వకపోతే ఏమవుతుంది అడిగారు. ఇట్స్ వెరీ సింపుల్. వీవీప్యాట్ స్లిప్ కౌంటింగ్ ఈజ్ ప్రైమసీ. వాట్ ఎవర్ ఈస్ ద నంబర్ ఆన్ వీవీప్యాట్ స్లిప్ ప్రివేల్స్. సో దాట్ ఈస్ ద రూల్ యాజ్ ఫార్ యాజ్ డిఫరెన్స్ ఈజ్ కన్సర్న్. బట్ డిఫరెన్స్ ఇప్పుడు వరకు అయితే రాలేదు. వీఆర్ హోపింగ్ ఇట్ విల్ నాట్ కమ్ దిస్ టైమ్ ఆల్సో. Arrangement in this hall we will be making like we did last time. There will be display here also, and we will be telling whatever information keeps coming to us, we will keep giving that information to you also. So that is going to be, of course, maaku ikkada memo oka war room pedtam ikkada, so we will be continuously monitoring a counting hall lo em jarugutunnayi, emana problems unnaya, ekkada emana issues unnaya, encode issues unnaya, internet issues unnaya, any other issue. So we will be getting information. So if we'll keep you updated on that. So all right.
సార్ Okay, now somebody else was asking something. సార్ Yes. పోలింగ్ తర్వాత మాకు ఓట్లు వేయలేదని కొన్ని ఏరియాలలో కొంతమంది మీద దాడులు జరిగినట్టు రిపోర్ట్ అయినాయి సార్. ఎస్పెషల్ నాగల్ కర్నూలులో కొంతమంది డీజీపీ గారు కూడా కంప్లైంట్ చేశారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవట్లేదని. ఇదే రిజల్ట్ తర్వాత కూడా అంటే ఒక ఓడిపోయిన వాళ్ళు ఇట్లాంటివి ఏమైనా జరిగితే దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏమైనా పర్టికులర్ యాక్షన్ మీరు ఇంపోజ్ చేస్తున్నారు. Okay. కొన్ని మీ సెన్సిటివ్ ఏరియాస్ మీరు ఫైండ్ చేసిన మీ దృష్టిలో ఉన్న ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి అనుకున్న సెన్సిటివ్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయా? Okay. Sir, Yes, please. sir, some channels have already started putting out their predictions, sir, particularly in the last 2-3 days. Has it come to your notice? And we also hear that a lot of bettings are taking place, sir, mainly in the contest between NDA and India Bloc. Has it come to your notice? Okay. Anybody else? సార్ పోస్టల్ బ్యాలెట్స్లో గెజిటెడ్ సిగ్నేచర్ ఉన్నా కూడా సీల్ లేకుంటే దాన్ని కౌంట్ చేయమని ఏపీలో చాలా రసం వస్తుంది. అలాంటి ఇష్యూస్ ఇక్కడే ఏమైనా వచ్చాయా? అలాంటి మీ ఇష్యూస్ మీకు ఏమైనా కంప్లైంట్ వచ్చాయా? వాటిని ఎలా తీసుకుంటారు పోస్టల్ బ్యాలెట్ విషయంలో? Okay, all right. Now, మొన్న 3-4 days back, డిఓస్తో తర్వాత సిపీస్ అండ్ ఎస్పీస్తో ఒక డీటెయిల్డ్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ప్రైమర్లీ ఏంటంటే కోర్స్ కౌంటింగ్ సెంటర్లో వాట్ ఎవర్ ఇస్ ద అరేంజ్మెంట్ నీడెడ్ అది దాని గురించి కోర్స్ మాట్లాడాము. ఇన్ అడిషన్ టు దాట్ పోస్ట్ పోల్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం, దాని మీద నిఘా పెట్టుకోవడం, విజిలెంట్గా ఉండడం, ఇట్లాంటి థింగ్స్ కూడా చెప్పడం జరిగింది. సో liquor is of course a part of it, so that it does not get into people don't get inebriated and then create trouble. So adi drishtilo pettukoni we have told the DOs to identify specific areas where there could be trouble. So any areas could be for various reasons. So we have told the DOs and the CPs and the SPs మీరు ఇట్లాంటి ఏరియాస్ని ముందు నుంచి ఐడెంటిఫై చేసి దాంట్లో స్పెషల్గా keep a vigil on that, so that we get advance information immediately and we are able to take countermeasures on that. Now, exit polls, etc., nothing, no complaint, nothing, we have not seen anything. But if something comes to our notice, we will definitely take action, because ECI's orders is very clear. I think today 6:30 tarvata it is permitted, right? Postal ballot mida మా దగ్గర ఏం issues లేవు. No DO has raised any issue of that type, so we have no such issues here. So I think with this, thanks a lot. So we will be meeting again on the counting day. So let us hope that we will have a peaceful and counting, which will close this parliament election also. Thank you.